ఏంటిది ఇలా ఉంది? అసలు మూవీలు ఎందుకు తీస్తారేమో. సారీ సారీ సారీ. హలో గైస్, వెల్కమ్ టు RX4. ఇంకా లేట్ ఎందుకు? సబ్స్క్రైబ్ కొట్టు. అబ్బే, సరిగ్గా రాలేదు. అయినా సబ్స్క్రైబ్ కొట్టేయండి. చాలామంది చూశానండి, సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. 72% నాకు నాట్ సబ్స్క్రైబ్డ్ అని చూపిస్తుంది. సో సబ్స్క్రైబ్ కొట్టేస్తే మీకు కూడా మంచి మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. పారిజాత పర్వం. రేయ్, ఏంటి మళ్ళీ వచ్చావా? అవునరా. అదేంటి మరి క్యాప్ వేసుకొని వచ్చావు? లాస్ట్ టైం అయినా ఓన్లీ టీషర్ట్తో వచ్చావు. చూసినప్పుడు వాంతి వేసినా తర్వాత బాగానే అనిపించావు, కానీ ఇప్పుడు మాత్రం నిజంగానే వాంతి చేసుకోవాలనిపిస్తుంది. ఏం చేయమంటావు అయితే? నువ్వు కొంచెం మంచి బట్టలు కొంటే నేను కూడా మంచిగా వేసుకొని వస్తా. కొంటాంలే అండి, డబ్బులు లేవు, ఏం చేద్దాం? నేనే కొనట్లేదు, ఇంకా మీకేం కొనిస్తాను? ఎనీవే, ఆ క్యాప్ మాత్రం తీసేయండి, బాగాలేదు. లేదురా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ అయినప్పుడు మరి లాస్ట్ టైం ఎందుకు వేసుకోలేదు? మరి లాస్ట్ టైం దొరకలేదు, అందుకే వేసుకోలేదు. ఇప్పుడు దొరికింది, వేసుకున్నా. అయితే ఏంటి? సరే, ఎందుకు వచ్చారో తగలెట్టండి. అదే చెప్పండి. అదే, లాస్ట్ టైం ఏదో మమ్మల్ని నవ్విస్తుంది కవ్విస్తుంది అని ఏదో ఓవర్ యాక్షన్ చేశావు కదా, దాని గురించి మాట్లాడడానికి వచ్చిన. తప్పు జరిగిపోయిందండి, క్షమించండి. కరెక్ట్ చేసుకుంటాను కదా ఇప్పుడు. ఏంటి, తప్పు జరిగిపోయిందా? ఎవడరా నువ్వు? అయినా నీ సంగతి తర్వాత చెప్తా. ఫస్ట్ ఆడియన్స్ వెయిటింగ్ అక్కడ, వాళ్ళకి వీడియో కావాలి. పారిజాత పర్వం సినిమా ఫ్లాట్గా స్టార్ట్ అవుతుంది. సునీల్ గారి క్యారెక్టరు, చైతన్య గారి క్యారెక్టరు, వైభవర్ష గారి క్యారెక్టరు, శ్రద్ధా దాస్ గారి క్యారెక్టర్, వీళ్ళ క్యారెక్టర్స్ ఆడియన్స్కి మంచిగా ఇంట్రడ్యూస్ అవుతాయి. హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఇంట్రడ్యూస్ అవుతుంది. తర్వాత ఇందాక చెప్పా కదా, ఫ్లాట్గా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి సినిమా. అట్లనే ఫ్లాట్గా ఎండ్ అయిపోతుంది సినిమా కూడా. నాకు అర్థం కాలేదు సార్. అంటే మనకు అర్థం కాదు సినిమా అయిపోయిందా అని చెప్పేసి. అట్లా ఉండిపోతుంది, ఇంకా కూర్చుండిపోతాం మనం సీట్ల మీద. ఏం ఎక్సైట్మెంట్ ఉండదు, కామెడీ ఉండదు, ఏముండదు, అట్లనే వెళ్ళిపోతూ ఉంటుంది. మరి ఏంట్రా నువ్వు కామెడీ కామెడీ అన్నావు అంటే, కామెడీ నేను అన్నాను కానీ వాళ్ళు చేయలేదు కదా. సినిమా మాత్రం కామెడీ అయింది. వేసేసాడు, బాగా వేసేసాడు. కొత్తగా ఉండకపోయినా రొటీన్ స్టోరీ అయినా మనం ఎంకరేజ్ చేయొచ్చని నేను చెప్పాను రియాక్షన్ వీడియోలో. కానీ ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్. సినిమా ఫ్లాట్గా కాదు కదా, చెత్తగా ఉంది. ఇంక కామెడీ అంటారా? ఎలా చెప్పామంటారు? సరే, మీకు ఈసీజీ మెషిన్ తెలుసా? అదే ఒక మానిటర్ ఉంటుంది, మన హార్ట్ బీట్ ఇట్లా ఇలా ఇలా అని చూపిస్తూ ఉంటుంది. మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం, కొంతమంది రియల్ లైఫ్లో కూడా చూసి ఉంటారు. సినిమాలో కామెడీ కూడా అలాగే ఉంటుంది. అలా 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 కొట్టేసుకుంటుంది, అలా వెళ్ళి పడిపోతుంది ఇంకా ఫ్లాట్. అబ్బా, ఏం వాడకవయ్యా అబ్బో. కామెడీ ఏమనిపించదు. ఈసీజీ మెషిన్లో ఎలా అయితే చిన్నగా ఇలా వస్తుందో అట్లనే కామెడీ వస్తుందని చెప్పాను కదా. కానీ ఆ కామెడీకి కూడా పెద్దగా నవ్వం, అలా కూర్చుంటాం అంతే. ఏంట్రా బాబు ఈ సోది అని కూడా అనలేము, ఎందుకంటే సినిమా అర్థం కావడానికి చాలా టైం తీసుకుంటుంది అనమాట. నేనేమనుకుంటున్నా అంటే, ఆ ఫ్లాట్ అనేది ఒక లైన్ లాగా గీసేసి ఆ పేపర్లో నుంచి నిజంగానే రియాలిటీలో బయటకు తీసి కూర్చుకుందామని అనుకుంటున్నా. అంత ఫ్రస్ట్రేటింగ్గా ఉంది సినిమా చూస్తుంటే. ఫేస్లో కనిపించట్లేదు కానీ మాటల్లో ఇంకా మేనేజ్ చేయాల్సి వస్తుంది. అయ్యో తప్పు, అలా మాట్లాడకూడదు. ఏయ్, ఎవడ్రా నువ్వు? దున్నపోజులా ఉన్నావు, మళ్ళీ నీ ముఖానికి పిట్టల దొర హ్యాట్ ఒకటి. నేను నువ్వేరా, నీ అంతరాత్మని. మరి ఇందాక వచ్చినాడు ఒకడు, నీ తమ్ముడా? అది కూడా నువ్వేరా. ఏయ్, అయినా మీకు పని పాట లేదారా? ఒకడేమో కౌబాయ్ హ్యాట్ వేసుకొని వస్తాడు, ఇంకోడేమో పిట్టల దొర హ్యాట్ వేసుకొని వస్తాడు. అవి ఫీలింగ్స్కి నిదర్శనం రా. ఈ లైట్ బ్రౌన్ ఏమో నీ పాజిటివ్ ఫీలింగ్స్కి, ఆ డార్క్ హార్ట్ ఏమో నీ నెగిటివ్ ఫీలింగ్స్కి. పెద్ద చెప్పావులే, ఎల్లెల్లవాయ్. లెట్స్ గో బ్యాక్ టు పారిజాత పర్వం. సునీల్ గారు ఆయన రోల్కి, ఆయన క్యారెక్టర్కి జస్టిస్ చేసిన వేరే క్యారెక్టర్స్ అంత జస్టిస్ చేయలేకపోయినాయి. చైతన్యరావు గారు అయితే ఐ థింక్ హీ హ్యాస్ టు ఎవాల్వ్ ఇన్ హిస్ యాక్టింగ్. ఇంకా చాలా లేతగా ఉన్నట్టు అనిపిస్తుంది. లేతగా కాకపోయినా లైక్ కొంచెం స్టోరీని కూడా చూస్ చేసుకునే టైంలో హీ హ్యాస్ టు హ్యావ్ దట్ ఇమాజినరీ పవర్ దట్ డైలాగ్ ఈజ్ యూస్డ్ ఫర్ కామెడీ, దెన్ అది పేలుతుందా లేదా అని ఒక ఇమాజినేషన్ ఆయనకు ఉంటే సెట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. వైభవ్ హర్ష గారు అయితే ఇంకా ఆయన మీదనే కామెడీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే,
కానీ ఆయన కామెడీ అంత పట్టలేదు. ఆయన ఏదో ఉన్నట్టు లేనట్టు అనిపించింది నాకు. బేసిక్ గా ఫస్ట్ హాఫ్ అయితే మన టైం బొక్క అని అనిపించింది నాకు కూడా. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులతోని మనల్ని కూర్చోబెడతాయి. అట్లనే అన్ని మూవీస్ లాగే రొటీన్ గా ఎండ్ అవుతుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేను చెప్పలేను, మీరే డిసైడ్ చేసుకోండి వెళ్ళాలా వద్దా అని. అండ్ ఇదంతా కాకుండా ఇంకో పెద్ద కామెడీ పీస్ ఏంటంటే ఎండ్లో పారిజాత పర్వం 2 అంట. నాకు ఏడుపు వస్తుందిరా. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. తీస్తారో మళ్ళీ లైట్ తీసుకుంటారో ఈ మూవీ వల్ల చూడాలి. అది గైస్, నేను కొత్త కాన్సెప్ట్ ట్రై చేస్తా అని చెప్పినా కదా, అలా ట్రై చేశాను. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి, అట్లానే లైక్ కూడా చేయండి. అండ్ కమెంట్స్లో నాకు చెప్పండి ఇలాంటి కొత్త కాన్సెప్ట్లో వీడియోస్ మళ్ళీ తీయాలా వద్దా అని చెప్పేసి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 10 comments ఫర్ దిస్ వీడియో. లెట్స్ సీ. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.